దేవుని గడప కడపలో జరుగుతున్న మహానాడులో తొలి రోజు పలు కీలక తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించారు. అదే సమయంలో ఉప తీర్మానాలపై చర్చ జరిగింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన పసుపు దండుతో తొలి రోజు మహానాడు ఘనంగా సాగింది. మహానాడు తొలి రోజు 5 అంశాలపై తీర్మానాలు జరిగాయి. వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తెస్తున్నామని, రైతును రాజుగా చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మహానాడులో అన్నదాతకు అండగా అనే అంశంపై ఆయన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమా బలపరిచారు. వరి మీద ఆధారపడిన రైతులకు ఆదాయం రావడం లేదని, పంటల మళ్లింపు ప్రణాళిక అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. జగన్ పాలనలో వ్యవసాయ రంగం విధ్వంసమైందని మాజీ మంత్రి దేవినేని ఉమా దుయ్యబట్టారు. సీఎం చంద్రబాబు ఈ రంగాన్ని గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. గత 5 సంవత్సరాలు వ్యవసాయ రంగాన్ని, నీటిపారుదల రంగాన్ని గత ప్రభుత్వం అస్తవ్యస్తం చేసింది. రైతులు ధాన్యం కొని 1600 కోట్లు గత ప్రభుత్వం బాకీ పెట్టిన విషయం గుర్తు చేస్తున్నాను. మేమొచ్చిన తర్వాత 1600 కోట్ల అప్పు తీర్చడమే కాదు, గత సంవత్సరం ఖరీఫ్ గాని రబీ గాని ఒక్క ధాన్యం గింజ కూడా ఎక్కడ కూడా లేకుండా ప్రభుత్వమే కొని 24 గంటల్లో రైతు అకౌంట్ లో డబ్బులేసి రికార్డు సృష్టించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. నిన్న లేదు మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది, ఈ దేశంలో స్ప్రింక్లర్లో డ్రిప్లో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మహిళా సాధికారత, మహిళా శక్తిని చాటేలా స్త్రీ శక్తి పేరుతో మంత్రి సవిత ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మరో మంత్రి గుమ్మడి సంధ్యారాణి బలపరిచారు. తెలుగుదేశం వల్లే మహిళలకు ఆస్తి హక్కు వచ్చిందన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు ఇచ్చింది టీడీపీనేనని వివరించారు. రానున్న రోజుల్లో మహిళల్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు స్త్రీ శక్తిని మరింత బలోపేతం చేసేందుకు ప్రాధాన్యమివ్వనున్నట్లు తెలిపారు. గత 5 సంవత్సరాల్లో నా అక్క చెల్లెండ్లు, నా అమ్మలు, నా అక్కలను తల మీద చేయబెట్టి ఓటేపించుకున్న తర్వాత, కుర్చీలో కూర్చున్న తర్వాత మహిళల పైన ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మీకు అందరికీ తెలుసు. ఎక్కడైతే స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు ఉంటారని పురాణాలు చెప్పాయి. మరి అన్న నందమూరి తారక రామారావు గారు మరి మహిళలను గుర్తించి మహిళా సాధికారత కావచ్చు, మహిళలకు ఆస్తిలో వాటా కల్పించిన గొప్ప వ్యక్తి ఆ జాన్బావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. మరి మన విజన్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు మరి మహిళా పక్షపాతనే చెప్పాలి. ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి దూరదిష్టేనే చెప్పాలి. వైసీపీది విధ్వంసమైతే తెలుగుదేశానిది నిర్మాణమంటూ యువగళం తీర్మానంపై మహానాడులో చర్చ జరిగింది. పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, యువత సంక్షేమం అనే అంశాలపై చర్చను మంత్రి టీజీ భరత్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రారంభించగా, కడప జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షుడు ఖాదర్ బాషా, తెలంగాణ పార్టీ నేత జయరాం బలపరుస్తూ మాట్లాడారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు రాకుండా చేశారని నేతలు మండిపడ్డారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అని చెప్పి మనం క్యాప్షన్ పెట్టుకున్నాం. దాని తగ్గట్టుగా పనిచేయాలా అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 1 year లో 9,40,000 కోట్లు పెట్టుబడులు రావడం జరిగిందండి. మామూలుగా ఏదన్నా గవర్నమెంట్ ఒక 5 ఏళ్లలో 3 లక్షల నుంచి 4 లక్షల కోట్లు కానీ చేస్తే అది సూపర్ గవర్నమెంట్ అంటారు, అది చాలా బాగా చేసినారంటారు. మేము సంవత్సరం తిరగకుండా ముందే దాదాపు 9,40,000 కోట్లు క్యాబినెట్లు కానీ, ఎస్ఐపిబి కానీ, ఎస్ఐపిసిలో క్లియర్ అయ్యి అవి రెడీ ఉన్నాయి. అవన్నీ కూడా ప్రాజెక్టులు సార్ ఏం చెప్పారంటే 1000 కోట్ల పైన ఏదన్నా ఉంటే డెడికేటెడ్ పర్సన్ని దానికి అప్పచెప్పి తొందరగా కంప్లీట్ చేయాలా, అన్ని కూడా ప్రాజెక్ట్స్ 2028 లోపల కంప్లీట్ చేయాలనే ఉద్దేశం మనకుందనమాట. మీరందరూ కూడా నమ్మకం పెట్టుకోండి. 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో చేసే బాధ్యత మా పైన ఉంది. విజనరీ లీడర్కే అది పాసిబుల్. P4 అంటే డబ్బుల పంపిణీ కాదని, పేదలకు ఉపాధి చూపించడమని ఏపీ ఎన్ఆర్టీ అధ్యక్షుడు వేమూరి రవి అన్నారు. ప్రభుత్వాలు, ఎన్జీఓల ద్వారా జరుగుతున్న ప్రయత్నాలకు భిన్నంగా P4 పై వినూత్న కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రవేశపెట్టారని వెల్లడించారు. తెలుగుదేశం ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో ఏపీలోని నిరుద్యోగ యువతకు దేశ విదేశాల్లో 1,00,000 ఉద్యోగాలు కల్పించనున్నట్లు వివరించారు.
పేదరికం లేని సమాజం P4 సంకల్పంపై తీర్మానాన్ని వేమూరి రవి ప్రవేశపెట్టగా తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మద్దతు తెలిపారు. ఆ పేదరికం అనేది ఒక వ్యాధి. ఇది దీర్ఘకాలిక వ్యాధి, ఒక రకంగా పోదు. డబ్బులు సంపద ఉన్న వాళ్ళ చేతికే ఇచ్చి వాళ్ళ చేతే చేయించడం అనేది ఇది ఒక పెద్ద బ్రిలియంట్ ఐడియా. ఇది కనుక సరిగ్గా అందుకుంటే మనకి పేదరికం నిర్మూలించడం పెద్ద కష్టం అవ్వదు. ఆ సక్సెస్ చూసి మేమందరం ఒక తీర్మానం చేసుకున్నాం. NRI TDPలో ఉన్న 30,000 మందిని కలిసి కనీసం 1,00,000 కుటుంబాలని పైకి తీసుకురావాలని అనుకున్నాం. ఆ 1,00,000 మందిని పైకి తీసుకురావడానికి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తే సరిపోద్దని మా నమ్మకం. అది సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నాము. ఆల్రెడీ ఒక 20,000 ఉద్యోగాల దాకా మనకు అందుబాటులోకి వచ్చినాయి. మనం శిక్షణ కనుక ఇవ్వగలిగితే చాలు, మనకు సరిపోతుంది. సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీకి ముందు ఆ తరువాతేనని వక్తలు అన్నారు. పార్టీ ఆవిర్భావంతోనే SC, ST, BC మైనార్టీలకు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పదవులు వచ్చాయన్నారు. మహానాడు వేదికగా ఆయా వర్గాల సంక్షేమంపై తీర్మానాలు ప్రవేశపెట్టారు. శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాల్ని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్వరి, టీడీపీ నేత బుచ్చిరాం ప్రసాద్ బలపరిచారు. నాయకులు, వ్యవస్థలు నడిపిస్తున్న పార్టీలు అనేకమున్నా కార్యకర్తలే నడిపిస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశమని నేతలు కొనియాడారు. కార్యకర్తే అధినేత అనే తీర్మానాన్ని మంత్రి కొల్లు రవీంద్ర, కార్యకర్తల సంక్షేమం అనే తీర్మానాన్ని శాప్ చైర్మన్ రవినాయుడు ప్రవేశపెట్టారు. వాటిని క్లస్టర్ ఇన్ఛార్జ్ వెంకట నరసింహారావు, తిరుపతి గ్రామీణ మండల పార్టీ అధ్యక్షుడు ఈశ్వరరెడ్డి బలపరిచారు. 2019-24లో తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని అణిచేయాలని ప్రయత్నం చేసి అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడు గారిని, యనమల రామకృష్ణుడు గారిని, ఇలా అనేక మంది నాయకుల్ని అరెస్టులు చేసి జైల్లో పెట్టారు. నాయకత్వం లేకుండా చేయాలని అనేక ప్రయత్నాలు చేశారు. తెలుగుదేశం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకుల్ని, తోట చంద్రయ్య, అలాగే అనేక మంది నాయకుల్ని అతి దారుణంగా హత్యలు చేశారు. హత్యలు చేసినా కూడా లెక్క చేయలేదు. పోరాడి నిలబడ్డాం. మాదక ద్రవ్యాల వినియోగం మీద ఉక్కుపాదం అనే తీర్మానాన్ని ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ప్రవేశపెట్టగా శ్రీకాళహస్తి నేత శశి బలపరిచారు. వాట్సాప్ గవర్నెన్స్ లో గంజాయి, మాదక ద్రవ్యాలు, కల్తీ మద్యం అమ్ముతుంటే వాటిని ఫోటో తీసి అందులో నమోదు చేసేలా ఓ ఆప్షన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాపాలనలో సాంకేతిక పరిజ్ఞానం, వాట్సాప్ పాలన అనే తీర్మానాన్ని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రవేశపెట్టగా పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల నరసింహులు తీర్మానాన్ని బలపరిచారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో సాంకేతికతకి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఏపీలో డిజిటల్ పాలనలో ఆదర్శంగా నిలిచింది. ఈరోజు విజనరీ నిర్ణయాల వల్ల ప్రభుత్వ సేవలు వేగవంతంగా, పారదర్శకంగా, ప్రజలకు సులభతరంగా వెళ్లి ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకునే విధంగా ఆ రోజు సర్వీసెస్ ని ప్రారంభించడం జరిగింది. జాతీయంగా గానే అంతర్జాతీయంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో సాంకేతిక పరిపాలనకి అన్ని విధాలుగాను కూడా ఒక రోల్ మోడల్ గా నిలిచింది. స్వర్ణాంధ్ర విజన్ 2047 పై తీర్మానాన్ని నీలాయపాలెం విజయ్ కుమార్ ప్రవేశపెట్టారు. విజన్ 2020తో ఉమ్మడి రాష్ట్రం దశ దిశ మారిందన్న ఆయన మైక్రోసాఫ్ట్, IBM, డెలాయిట్ తదితర IT సంస్థలొచ్చాయని గుర్తు చేశారు.